హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మా పార్దు కానీ చిలిపి చేష్టలు వాడు రోజు చేసే అల్లరి ఉంటుంది. చూడండి, చూసారా కిటికీ ఎలా ఎక్కుతున్నాడు. ఏమాత్రం భయం ఉండదు, అంటే పై వరకు ఎక్కుతాడు. బాల్కనీలో గ్రిల్ కూడా ఉంటుంది, అది కూడా పై వరకు ఎక్కుతాడు. ఎక్కడం అయితే మా పాప కూడా ఎక్కేది, కానీ చిన్నప్పుడు దిగరాకపోయేది. వీడు చూసారా, దిగడం కూడా ఈజీగా దిగేస్తున్నాడు. పట్టుకుంటాం. సాంగ్స్ పాడుతున్నాడు. ఇంకా కొందరు ఇలాంటివి ఎక్కుతూ ఉంటే పడతారేమో అని భయపడి ఎక్కనియకుండా ఉంటారు. అలా చేయకూడదండి. ఇలా ఎక్కనిస్తూ ఉంటేనే వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది. ఏదైనా చేయడానికి ధైర్యంగా ఉంటారు. కింద సేఫ్టీగా బెడ్ ఉంది కాబట్టి పడ్డా ఏం కాదు కదా, అలా వదిలేయాలన్నమాట. క్లాప్స్ పార్దు, క్లాప్స్. వర్షం ఎట్లా పడుతుందిరా నాన్న? పార్దు, వర్షం ఎట్లా పడుతుంది? పార్దు, కాలుతున్నప్పుడు ఎట్లా అంటావు? ముక్కేది నీది, జుట్టేది, కళ్ళేవి, కళ్ళు, మూతేది, మూతి, మూతి, చెవులేవి, చెవులు, చేతులేవి, చేతులేవి, కాళ్ళేవి, అబ్బో నిల్చొని చూపించాలనా? చూసారా, బుట్టలో బొమ్మలన్నీ ఎలా పడేస్తాయో రోజు ఇలాగే పడేస్తాడు. అదే ఆటవానికి ఎప్పుడో ఒకసారి అందులో ఉన్న బొమ్మల్ని పెడుతూ ఉంటాడు అన్నమాట. బుక్స్ తీసుకొచ్చి అన్నీ పడేస్తాడు, బొమ్మలు పడేస్తాడు. రోజులో ఎప్పుడైనా ఒకసారి ఇలా మూడు వస్తుంది అన్నమాట, బొమ్మలతో ఆడాలని. అప్పుడు తెచ్చుకొని ఆడుతూ ఉంటాడు. మిగతా డే అంతా నా చుట్టూ తిరుగుతూ ఉంటాడు. పార్దు, నాన్న ఎక్కడ ఉన్నాడు? అక్కడ ఉన్నాడా? పార్దు, బజ్జు పెట్టు, జోకొట్టు బొమ్మను. ఏం చేస్తున్నావు? బొమ్మను కొడుతున్నావా? అవరా, కొడుతున్నావా? మరి బొమ్మ కూడా తాకుతుంది కదా అట్లా చేస్తే. బొమ్మకాయ
నెక్స్ట్ నెక్స్ట్ ఈ రింగ్స్ పెట్టడం అప్పుడప్పుడు కరెక్ట్గా పెడతాడు. అంటే వానికి తెలియలేదు కానీ ఇంకా అప్పుడప్పుడు అనుకోకుండా కరెక్ట్ అవుతుంది అంతే. ఇలా రాంగ్ అయితే రోజుకి ఒకసారైనా పెడుతూ ఉంటాడు. ఈ రింగ్ ఆట అంటే వానికి చాలా ఇష్టం. పెట్టినావా? ఇంకా 2 ఏడబడేసినావు? ఇంకొకటే మమ్మీ, 2 కాదు. మళ్ళీ పెట్టు. రెడ్ది పెట్టు ఫస్ట్. రెడ్ కలర్ది పెట్టు ఫస్ట్. వాడికి కలర్స్ ఏం రావు కానీ ఏదో చెప్తూ ఉంటే అలవాటు అవుతుందని చెప్తాను నేను అంతే మధ్య మధ్యలో. క్లాప్స్ కొట్టు, క్లాప్స్ కొట్టు. పార్దు క్లాప్స్, పార్దు క్లాప్స్. సెల్యూట్ చేయి. పిల్లలకి చిన్నప్పటి నుంచి మనము ఏదో ఒకటి జోజకు దాచెట్ల పెడతావు పార్దు, వాళ్ళకి అలవాటు అవుతుంది. ఎట్లా పెడతావు జోజకు దాచెట్ల పెడతావు? అలాగే ఉండిపోతారు. అట్లనా? మనం ఏది అనుకున్నా కూడా ముచ్చట్లు ఇప్పుడే అర్థమవుతాయా అని అనుకోకూడదు. ఏదైనా కూడా చెప్పాలి. పాట పాడు, పాట పాడు. ఇంకా చిన్నప్పుడు అయితే మనం ఏమంటున్నామో వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారంట. అబ్జర్వ్ చేసి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారట. సో అన్నయ్యే అంటూ ఉండాలి, ఏవైనా చెప్పినవే చెప్తూ ఉండాలన్నమాట వాళ్ళకి. అలా అయితే త్వరగా మాటలు వస్తాయి. మాటలు చెప్పేటప్పుడు కూడా గారాబంగా చెప్తూ ఉంటారు కదా కొంతమంది, అలా కూడా చెప్పొద్దంట. మంచిగా స్పష్టంగానే చెప్పాలి వాళ్ళకు. అలా చెప్తేనే స్పష్టంగా వస్తాయి మాటలు. లేకపోతే మనం ఎలా మాట్లాడుతున్నామో అదే వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు కాబట్టి అలాగే వస్తాయి మాటలు కూడా. సో మంచిగా మాట్లాడాలి, చెప్పేటప్పుడు కూడా మంచిగా చెప్పాలి. వీడు ఏ పని చేసినా ఇలా క్లాప్స్ కొడుతూ ఉంటాడు అనమాట. మేము టీ తాగినా కూడా ఆ గ్లాస్ తీసుకెళ్ళి సింక్లో వేస్తాడు. వచ్చిన తర్వాత క్లాప్స్ కొడతాడు. మేము కొడుతున్నామా లేదా అని కూడా చూస్తాడు. ఇంకా అప్పుడప్పుడు అయితే కొట్టట్లేదని వాడు సైగలు కూడా చేస్తాడు కొట్టమని. టీ గ్లాసులు కూడా వాడు వేసి రాకుండా మేము వేసి వస్తే సింక్లో వేస్తాడు. చూస్తే ఒకవేళ వాడు వాడిని వదిలేసి ఎట్లా ఆడుకుంది. అది కూడా ఒక మంచి పద్ధతి అండి. ఏదైనా పని చేసినప్పుడు, మంచి పని చేసినప్పుడు ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా అది చేయడం మంచి పని అని వాళ్ళకి అర్థమవుతుంది అన్నమాట. అలాగే అలవాటు చేసుకుంటారు. వీడు టీవీ రైమ్స్ అలాంటివి ఏమీ చూడడు. కానీ ఈ సర్ప్రైజ్ బొమ్మలది వాళ్ళ అక్క చెప్పిందనమాట. ఓపెన్ 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 సర్ప్రైజ్ అని. అదే వాడు ఇప్పుడు ఇమిటేట్ చేస్తున్నాడు. మనకి కనరావట్లేదు కానీ ఏదో ఒకటి అంటున్నాడు. ఓపెన్ ఓపెన్ ఓపెన్
మళ్ళీ పెట్టు. అమ్మని బొమ్మని ఒకేలాగా అంటాడు. బొమ్మను అమ్మ అని అంటున్నాడు. నాన్న, తాత. నాన్న అంటే చాలా ఇష్టం అన్నమాట. తాత బయటకు వస్తే చాలా నాన్న నాన్న వెనకాల పరిగెడుతూ ఉంటాడు. అందుకే ఫస్ట్ నేర్చుకున్న పదం కూడా ఎక్కువ, అంటే అత్త తాత తర్వాత నాన్న అని ఎక్కువ అంటాడు. అమ్మ అని అను అంటే తప్ప అనడు. వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, బెడ్రూమ్లో చేసుకుంటూ ఉంటాడు మా ఆయన వర్క్. సో అక్కడికి వెళ్ళి ఇప్పుడు అని వస్తున్నాడు నాన్న నాన్న అని. చూసారు కదా ఇక్కడ ఏం చేస్తున్నాడు. సర్ప్రైజింగ్ అన్నమాట ఇది. నేను అనుకోలేదు అసలు వాడు తీస్తాడని. నార్మల్గా అలా ఒలిచి తీస్తుంటే గిన్నె తేపోరా అంటే అంత చిన్న గిన్నె తీసుకొచ్చాడు వాడి. సో ఒక మక్కంకి తీసుకొని ఒలుస్తున్నాడు వాడే, చెప్పకపోయినా కూడా. మొత్తం వీడియో తీయలేదు కానీ మక్కంకి మొత్తం వాడే ఒలిచాడండి. ఇంట్లో అందరినీ ఇమిటేట్ చేసుకుంటూ ఉంటాడనమాట. ఏదైనా మనకి కొత్తగా అనిపిస్తే అది వినడానికి చాలా ట్రై చేస్తాడు. ఈ మధ్య అయితే మాస్క్ పెట్టుకొని వెళ్తున్నాడు కదా బయటకి. మా ఆయన రెడీ అంటే వాళ్ళ నాన్న రెడీ అయితే చాలు మా అమ్మ అని గుర్తు చేస్తాడు వాడే. మాస్క్ అనమాట. ఇక్కడేమో బట్టలు తీసిస్తున్నాడు ఎండేయడానికి. ఈ పని కూడా వీనికి చాలా ఇష్టం. బకెట్ తీసుకొస్తాడు వాడే, బట్టలు అయిపోయాక కూడా వాడే పెట్టేసి వస్తాడు. బట్టలు వేసేటప్పుడు కూడా అందులోంచి టబ్లోంచి తీసి మిషన్లో వేస్తూ ఉంటాడు. మళ్ళీ కలిగిందనమాట ఇక్కడ. సో దాన్ని పిలుస్తున్నాడు, అది కిందికి వెళ్తుందని. ఇక్కడ చూసారా, నేను తగ్గితే వాడు ఇమిటేట్ చేస్తున్నాడు. ఇంట్లో అందరినీ ఇమిటేట్ చేయడం బాగా అలవాటు. ఏంటి నవ్వు తెప్పిస్తూ ఉంటాడు రోజంతా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.